ఒక దారంటే వెళ్తూ ఉన్నాం, ఎదురు దెబ్బ తగిలింది. అంత దాకా ఎందుకు మన గుమ్మం దాడుతూ ఉంటాం, కాలికి దెబ్బ తగిలింది కదా. ఎంతమందికి తగిలింది? ఒక్కొక్కరికి ఒక్కొక్కసారన్నా తగిలి ఉంటుంది కదా. రెండోసారి వెళ్ళేప్పుడు జాగ్రత్త పడుతున్నారా లేదా? అరే ఈ కాలు కొంచెం ఎత్తిలా వేయాలి, లేకపోతే చెక్కు ఊడిపోతుంది అక్కడ. జాగ్రత్త పడుతున్నాం కదా. ఈ పొరపాటు చేయడం వల్ల దేవుడు గద్దించాడు. ఈ శ్రమ, ఈ శోధన నాకు వచ్చింది అని తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడగలిగితే, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పనా, తీర్పు తీరుస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు చెప్పిన పని చేయకుండా వేరే దారి వెళ్తా ఉన్నాడు సేవకుడు. ఎవరు? యోనా. నువ్వు పలానా చోటుకి వెళ్ళయ్యా అనంటే ఇంకో చోటుకి వెళ్తున్నాడు. అప్పుడు ఆ పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. దేవుని ఉగ్రత అక్కడ. అప్పుడు తను ఏమంటున్నాడు? ఒప్పుకుని అంటున్నాడు. ఏమంటాడు అక్కడ? నా వల్లనే వచ్చింది, నన్ను ఎత్తి పడైన నీళ్ళల్లో అని అంటున్నాడు. లోబడుతున్నాడు. లోబడి నీళ్ళల్లో పడ్డాక 3 రోజులు పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాప పడితే దేవుడు మరలా వాడుకున్నాడు. దేశం రక్షించబడింది. చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరచుకున్నా. నీ మీదకి తీర్పు వచ్చేది ఎందుకంటే నువ్వు మరలా వాడబడాలని. మహిమకరంగా శ్రమ రాగానే, ఉగ్రత రాగానే, కోపం రాగానే ముడుచుకుని కూర్చుంటే, ఇప్పుడు ఉగ్రత తీర్పుకి లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు వాడుకున్నాడు. అదే తీర్పును వ్యతిరేకిస్తే బిలాము కదా, గాడిద ద్వారా కూడా మాట్లాడాడు దేవుడు. అడ్డుపడి లోబడ్డా? లోబడాల. ఏమైంది? కుటుంబం అంతా నాశనానికి ఎడవబడిపోయింది. ప్రభు పేరట మరొక్కసారి మీకు దండం పెట్టి చెప్పగలిగిన మాట, ఎప్పుడైనా దేవుని కోపం